మీరు వినే ఉంటారు, సౌమ్య శెట్టి ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా మంచి పేరు అయితే సంపాదించుకుంది. కానీ తన కెరియర్ ఎదుగుతున్న టైంలో తన చేతివాటం అయితే చూపెట్టింది. మౌనిక అనే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తరచూ వాళ్ళ అంటే మంచి స్నేహం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ తన చేతివాటం చూపెట్టడంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇప్పుడు తననైతే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏంటి ఈ స్టోరీ? సౌమ్య శెట్టి, సౌమ్య కిల్లంపల్లి ఆమె ఇంటి పేరుతో సహా, ఇంకా వద్దులే వాళ్ళ పేరెంట్స్ పేరు, మరి ఎందుకంటే ఈమె చేసిన పనికి వాళ్ళని ఎందుకు లాగడం. సో వైజాగ్ ఈ అమ్మాయిది ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళు చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అనడం మానేయండి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరిని అంటాం మనం? పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. కూర్చొని వేదాంతాలు చెప్పడం, ఏదన్నా మంచి మాటలు చెప్పడం, లేదా పోనీ చెడ్డ మాటలే చెప్పడం, ఇంకేమైనా చెప్తా ఉంటే వీళ్ళని చూసి జనాలు నేర్చుకుంటారు. చూసావా, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. ఆమెకి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అంతే, కొంత 1 లక్ష 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన షీఈ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. దెన్ అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఆమె ఏం చేసినా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ అదే చేస్తారు అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈ పిల్ల దొంగతనం చేసింది, ఈ ఇన్ఫ్లుయెన్సర్ అని ఎలా అంటావు? అంటే ఇప్పుడు జనాలు చూసిన వాళ్ళు అందరూ దొంగతనాలు చేయాలి ఈమెను చూసి నేర్చుకొని. షీఈ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సరే, ఇక ఏదో రకంగా అడ్డమైన రీల్స్ అని చేసుకొని ఫేమస్ అయ్యింది. అమ్మాయిలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని వేదికగా ఎంచుకొని నాట్ ఓన్లీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది కూడా రకరకాల వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అవుతున్నారు. కొంతమంది అంటే ఎందుకు పనికి వస్తావురా నువ్వు అనే ఇంట్లో వాళ్ళ చేత అనిపించుకున్న మనుషులు కూడా ఈరోజు టాప్ సెలబ్రిటీలు అయి ఉన్నారు, వేలల్లో సంపాదిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అని వీళ్ళే షాపుల్లోకి వెళ్తున్నారు, మనకి ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు, నగలు వేసుకొని చూపిస్తున్నారు, చీరలు తిప్పి చూపిస్తున్నారు. సో ఈ రకంగా ఇన్స్టాగ్రామ్లో కొంచెం మంచి ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కామెడీలు చేస్తారు, కొంతమంది బూతులు చేస్తారు, కొంతమంది ప్రాంకులు చేస్తారు. ఎవరి దారి వారిది. ఈ పిల్ల కూడా అలాగే అడ్డమైన డ్యాన్స్లన్నీ వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేది, ఈమెను చూసుకుంటూ చొంగగార్చుకునే వాళ్ళందరూ ఈమెను ఫాలో అయ్యేవాళ్ళు. అలాగే ఇంకో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ సారీ ఐ హ్యావ్ టు రీచెక్ అగైన్, ఇన్ఫ్లుయెన్సర్ కాదు, అలాగే ఈమెలాగే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి ఇంకో అమ్మాయి మౌనిక. ఇద్దరు 2016లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. హాయ్ మౌనిక, హాయ్ సౌమ్య అని. తరచుగా వీళ్ళింటికి ఆమె, వాళ్ళింటికి ఈమె వచ్చేవాళ్ళు, కలిసి ఏటో వెళ్ళేవాళ్ళు, కలిసి వీడియోలు చేసేవాళ్ళు, సరదాగా అప్పుడప్పుడు పలకరించుకునేవాళ్ళు. అండ్ ఏదైనా చీరో జాకెట్టో కొనడానికి కలిసి వెళ్ళేవాళ్ళు. ఇలా ఇప్పుడు ఏమైంది, ఈమె మౌనిక ఇంటికి ఈ మధ్య ఎక్కువ తరచుగా వచ్చేది. మౌనిక కొంచెం అంటే ఎంత ఇన్స్టాలో రీల్స్ చేసినా సెల్ఫ్ కొంచెం రిచ్ ఇన్ సెన్స్, మనకి ఎలా చెప్పను, మినిమం ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ మ్యాన్ చేసేవాళ్ళు, అమ్మ నాన్న ఖచ్చితంగా కనీసం 1-2 కిలోల ఇంట్లో పెడతారు బంగారం, ఎంత కాదన్నా ఉంటాయి. అంటే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, మంచి ఇల్లు ఉండి మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఆడపిల్లలు కదా, అప్పుడో రింగో, అప్పుడో చౌకమ్మో, అప్పుడో గాజు ముక్కో ఏదోటి కొని బర్త్డేకో, పండగకో, పబ్బకో, లేకపోతే ధన్తేరస్కో, అక్షయ తృతీయకో ఏదో ఒకటి చిన్నది కూతుర్లకి ఉంగరము అదొకటి కొంటా జమ చేస్తారు. ఇంత ఉంటాయి. ఈ పిల్లవే కాకుండా ఆ తల్లివి కూడా ఇన్ని ఉంటాయి. ఆ తల్లికి వాళ్ళ వంశపారపర్యంగా వచ్చిన నగలు కొన్ని ఉంటాయి, వాళ్ళ అమ్మమ్మలవి వాళ్ళవి. అట్లా ఇంట్లో ఇంత బంగారం ఉంటుంది ఎప్పుడైనా సరే. అలా పెట్టుకున్నారు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ బంగారం. అండ్ అలా అని చెప్పి రోజు నాకు ఇప్పుడు కిలో వడ్డానం ఉంది కానీ రోజు వేసుకొని తిరగవు ఒక రోడ్ల పైన. అవంతే జస్ట్ మనము చాలామంది గోల్డ్ ఈ మధ్య కాలంలో మహా అయితే పెద్ద ఒకేషన్ అయితేనే వేసుకుంటున్నారు. లేదు అంటే జస్ట్ అది కొని దాని అందాన్ని చూసి మురిసిపోతూ జస్ట్ బీరువాలో పెట్టడమే. అవునా, ఇప్పుడు ఎంత టెంపుల్ యాంటిక్ జ్యువెలరీ వేసుకున్నా చిన్నవి ఉంటాయి, లోపల చూసి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది చూడు, ఇక్కడ ఇష్టం చూడు, ఇక్కడ ఇష్టం. అవి వేసుకునే వాళ్ళకి నువ్వు ఒక ఫోటో దిగినా ఎవరికి కనిపించింది, దగ్గరికి నీకే కనిపిస్తుంది, మీకు మీరు మురిసిపోవడానికి అదొక ఆనందం. అలాంటివన్నీ ఇంట్లో పెట్టుకుంది. ఈ పిల్ల ఏదో రకంగా వీళ్ళ ఇంటికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళొస్తా, అటు వెళ్ళొస్తా, ఇటు వెళ్ళొస్తా, ఒకసారి చీర మార్చుకొస్తా, పైకి వెళ్ళొస్తా. సరే పో, మన అమ్మాయి కదా, 2008 నుంచి తెలుసు. వచ్చావు, అలా బీరువా తీసావు, ముఖపుడకో లేకపోతే ఏదో ఉంగరమో ఏదో కనబడింది, టపీమని తీసావు, జేబులు వేసుకున్నావు. ఇదేదో బాగుంది అనిపించింది, నీకు నచ్చింది, అలా నువ్వు పెట్టుకు తిరగలేవు. అలా అని అమ్ముకుంటే అమ్ముకోవచ్చు నీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేకపోతే.
ప్రతిరోజు అయితే వాళ్ళు నగలు పెట్టుకోరు కదా. సో మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళావు, ఇంకేదో తీసావు, అక్కడేమో ఇంత పెద్ద హారం కనబడింది, అది తీసేసుకున్నావు. అందుకని నీకు ఆశకు హద్దు లేదు, ఏమీ లేదు. గాజులు, చౌకమ్మలు, ఎన్ని దుద్దులు ఉంటే అన్ని దుద్దులు, ఉంగరాలు అన్నీ చక్కగా సర్దేసింది. అంటే క్రమక్రమంగా సర్దిద్ది. అది అంటే అంటే ఇప్పుడు ముక్కు పుడక పోయినా కూడా నెల 2 నెలల తర్వాత మీ ఇంటికి వచ్చింది మళ్ళీ. ముక్కు పుల్ల కనబడట్లేదు అమ్మాయి అని ఎవరు అడగలా. ఓహ్ వీళ్ళకి తెలియదులే, నెక్స్ట్ ఇంకా తీసుకుంది. అంటే పాప మౌనిక రోజు నగలేసుకుని తిరగదు, అలా ఇంట్లో పెట్టుకుంది అంతే. కిలో వరకు ఉడిచిందమ్మా. వెండి, బంగారం, వెండి కూడా, వెండి సామాన్లు కూడా. ఆ పూజ స్టోర్కి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి కదా పూజలకి, అంటే రోజు చేసే దేవుళ్ళకి చేసే పూజలు కాబట్టి ఆ గంటో లేకపోతే చిన్న కర్పూరాలు, కుంకుమ భరిన వెండి కొనుక్కుంటాం కదా, చిన్న ప్లేట్లు అవి సర్దేసింది. మరి ఎక్కడ పెట్టుకొని వెళ్ళిందో అన్నీ సామాన్లు, కానీ తరచూ రావడం పోవడం, తావడం, ఓ బ్యాగో గీగో తెచ్చుకోవడం, సర్దుకొని వెళ్ళిపోవడం. కొన్నాళ్ళుగా అలా చేసింది. ఒకానొక రోజు ఒక ఒకేషన్ వచ్చేసింది వీళ్ళ ఇంట్లో, మంచిగా నిండుగా రెడీ అయ్యి వెళ్ళాలి మౌనిక, వాళ్ళమ్మ, వీళ్ళందరూ కూడా. చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ తెచ్చుకున్నారు, చీర తెచ్చుకున్నారు, అన్నీ గ్రాండ్గా వేసుకున్నారు. ఇక తగిలించుకోవాలి అంతే, వాళ్ళంతా దిగేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ వెళ్ళి బీరువా ఓపెన్ చేస్తే అక్కడ పుక్కు పుడక కూడా లేదు, ఏమీ లేదు. అరే ఏమైపోయాయి అంటే ఏమీ లేవు. చూసింది, అమ్మ నువ్వు ఎక్కడన్నా పెట్టావా, లేదు. నాన్న నువ్వు ఎక్కడన్నా, లేవు. మరి ఏమయ్యాయి తెలియదు, ఏదో డౌట్ వచ్చింది. నాకెందుకో సౌమ్య వచ్చినప్పుడల్లా గంటలు ఉండేది మన ఇంట్లో, ఈ మధ్య రావడం కూడా మానేసింది. నాకెందుకు ఆ మీద డౌట్ ఉంది, ఎక్కడుందో కనుక్కో. మౌనిక నేను బయట ఉన్నాను, అంటే నేను రావడానికి కొంచెం టైం పడుతుంది, ఆ ఊర్లో ఉన్నా, ఇక్కడున్నా, అక్కడున్నా. అర్థమైపోయింది ఇదేదో చేసింది. ఓకే డన్. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చెప్పేశారు నాకు ఈ పిల్ల మీద అనుమానం ఉందని. వాళ్ళు వెళ్ళి నీట్గా ఆమెను తీసుకొచ్చి చక్కగా దులిపితే 74 వరకు, ఆల్మోస్ట్ తులాల వరకు బంగారం బయటకు వచ్చింది. అంటే ఇంకా రావాల్సి ఉంది కానీ ఇంకా లేవు. ఆల్మోస్ట్ కిలో వరకు తీసుకెళ్ళింది ఈమె, కానీ 74 తులాలే రికవర్ అయ్యాయి. మిగతా ఏదంటే నా దగ్గర లేవు, గట్టి కడితేనే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసింది, బెదిరించింది. ఈమె కథ మామూలుగా లేదులే అని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లారు. 15 రోజులు రిమాండ్కి తరలించారు. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతుంది. అండ్ పరువు అయితే పోయింది కదా. ఎంత కాదన్నా నువ్వు ఎంతమందిని అయితే నీ ఫాలోవర్స్గా పెట్టుకున్నావో వాళ్ళందరికీ తెలిసిపోయిందిగా ఇప్పుడు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిన ఫేమ్ని ఎందుకు వీళ్ళు కాపాడుకోలేకపోతున్నారు? అంటే ఇంత ఫాలోయింగ్, నీకు లక్షలలో ఫాలోవర్స్ ఉంటున్నారు, ఇంత మంచి ఫేమ్ వస్తుంది, నువ్వు సినిమాలలో కూడా చేస్తున్నాను. సో అదేదో ఎందుకు ఇలా ట్రిప్ అనే ఒక సినిమా చేసింది, శివం అనే ఇంకో సినిమా కూడా లైన్ లో ఉంది, ఇప్పుడు అది రిలీజ్ అవ్వాలి. ఉన్నాయి సినిమాలు చేస్తుంది, మంచిగానే చేస్తుంది. హీరోయిన్, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఎదిగి హీరోయిన్ వరకు వచ్చింది ఈ అమ్మాయి. అండ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే వీళ్ళని ఈ చిన్న నగలు 1 గ్రామ్ గోల్డ్ అమ్మే వాళ్ళు, వాళ్ళందరూ పిలుచుకొచ్చి, చీరల వాళ్ళు, డ్రెస్సుల వాళ్ళు, వీళ్ళు వచ్చి ప్రమోట్ చేయించుకొని వాళ్ళకి 10,000 5,000 ఇస్తూ ఉంటారు. అదొక ఇన్కమ్ కూడా ఉంటుంది, సంపాదించుకోవచ్చు. ఈ పిల్లకి పెద్ద విషయమేం కాదు, సంపాదన బాగానే ఉంది, కానీ ఎందుకో కకృతి పడింది. ఎంత సంపాదిస్తే మాత్రం కిలో బంగారం కొనగల నా జీవితంలో అనుకుందేమో. మంచిగా ఊడ్చేసి పాపం 74 తులాల వరకు రికవర్ చేసింది. కిలో అంటే 1000 గ్రాములు అమ్మ, అంటే 100 గ్రాములు రిటర్న్, 74 700 గ్రాములు రిటర్న్ ఇచ్చింది. ఓ 1/4 కిలో దొబ్బేసింది, సరిపోయింది. ఇంకంత మించి ఆమె దగ్గర ఏమీ రాలా. వీళ్ళు కూడా చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని సర్దుకున్నారు. ఆ పిల్లని మాత్రం కఠినంగా శిక్షించమని పోలీసులకు చెప్పారు.